హుస్నాబాద్ పట్టణంలోని 7వ వార్డు వద్ద గల దేవతల బావి వద్ద 2 కోట్ల రూపాయల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మరియు 1వ వార్డు మినీ స్టేడియం పక్కన పార్కు అభివృద్ధికి 2 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో దేవతల బావి దగ్గర ఖాళీగా ఉన్నటువంటి మున్సిపల్ స్థలంలో మున్సిపల్ ఆదాయం పెరగాలనే ఆలోచనతో ఇటీవల కేటాయించిన నిధుల నుంచి 2 కోట్ల రూపాయలతోటి ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతోంది. అదేవిధంగా మోడల్ స్కూల్కు మినీ స్టేడియం పక్కనటువంటి 2 ఎకరాల ఖాళీ స్థలంలో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా 2 కోట్ల రూపాయలతోటి చిల్డ్రన్స్ పార్క్ ఓన్లీ పిల్లలకు సంబంధించి అటు స్టేడియంను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో స్టేడియం ప్లస్ దానికి అనుసంధానంగా చిల్డ్రన్ పార్క్స్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కొత్త చెరువుకు సంబంధించి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా పాత ఎంఆర్ఓ ఆఫీస్ వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ 2 కోట్ల రూపాయలతో కూడా ఇలా ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం. దాని తదుపరి ఎల్లమ్మ చెరువు దగ్గర కూడా కాలువలు రైతాంగానికి ఉపయోగపడే విధంగా అది కూడా ఒక 3.5 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతోంది. ఇది కాక పట్టణ సుందరీకరణ పేరు మీద ఇప్పటికే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనం గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ఏమైనా ఈరోజు మౌలిక సదుపాయాలతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క 2 కోట్ల రూపాయలతో వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ ఈ చౌరస్తాలో బాగా నిర్మాణమై ఉపయోగంలోకి వస్తాయనేటువంటి మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.